నమస్తే అందరికీ. ఎవరికైనా సరే నెట్ హ్యాండ్స్ పెట్టుకోవాలని ఇష్టం ఉండి కాకపోతే ట్రాన్స్పరెంట్ ఉండి వేసుకోలేకపోతున్న వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఇట్లయితే కుట్టుకోవచ్చు అనమాట హ్యాండ్స్. దానికోసం మామూలుగా అయితే పఫ్ పెట్టుకున్నా ఓకే, పఫ్ పెట్టుకున్నా కూడా అసలు ఏం కనిపించదు, అంటే ట్రాన్స్పరెంట్గా ఏం కనిపించదు. లేదంటే ఇంకా ప్రతిసారి పఫ్ ఏం పెట్టుకుంటామని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నాను, నెట్ క్లాత్, కొంచెం బూటీస్ ఉన్నాయి అనమాట చెమ్కీతోటి. సో ఇప్పుడైతే 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నాం కదా, 1/2 మీటర్ క్లాత్ని మనం డివైడ్ చేసుకుందాం అనమాట. అంటే మనం 2 హ్యాండ్స్కి డివైడ్ చేసుకుందాం, అది ఎంత సరిపోతుందని చూసి మనం కట్ చేసుకుందాం అనమాట. సో ఏం లేదు, జస్ట్ నేను మామూలుగా ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసుకుందాం అని చెప్పి నేను పెట్టుకున్నా. తర్వాత అనిపించింది ఇది మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతుంది, తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా తర్వాత కట్ చేసుకోవచ్చు, కానీ హైట్ అయితే కట్ చేసుకుందాం అని చెప్పి నేను బ్లౌజ్ హ్యాండ్ ఎంత హైట్ ఉందో అంతే మార్క్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఇది ఎంత హైట్ ఉందంటే మధ్యలో తర్వాత దానికి బార్డర్ అటాచ్ అవుతుంది, అది పోగా మనకు ఎంత కావాలో అంత ఉంచుకుంటాం, కానీ మినిమం ఎంత హైట్ ఉందో అంతే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఏమైనా తక్కువైంది అనుకోరే, హ్యాండ్ ఫుల్ ఉంటేనే ఆమె వేసుకుంటుంది, మళ్ళీ తేడా అయితే కష్టం అని చెప్పి నేనైతే ఫుల్ హ్యాండ్ సైజ్ అయితే కట్ చేసుకొని నీకు తర్వాత నీకు బార్డర్ అటాచ్ చేసినాక ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఒక 3-4 ఇంచెస్ హైట్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఉన్న దాంట్లో 2 పీసెస్ కట్ చేసేసుకోవాలి, 2 హ్యాండ్స్కి సరిపడనమాట. మొత్తం 1/2 మీటర్ ఉంటుంది కదా, సో 1/2 మీటర్ ఉండాలి. పన్న మాత్రం హైట్ మనకు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత 11 ఇంచెస్ అని తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఒక 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని, అంటే 1 ఇంచ్ మన కుట్టిన కుట్టుకి మనం మడత పెట్టిన దగ్గరికి 1 ఇంచ్ గ్యాప్ ఉంటే 1/2 ఇంచ్ మనం కుట్టే మధ్యలో 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటుంది అనమాట. సో మనం సమానంగా చూసుకొని, లేదంటే మనకు అర్థం కాకపోతే ఆ పాదం విడుతూ గ్యాప్ అన్న వదిలేసి దానికంటే కొంచెం ఎక్కువ అన్న వదిలేసి కుట్టుకోవాలన్నమాట. సో అది కూడా మధ్యలోకే కుట్టుకోవాలి, ఎడ్జ్లోకి మళ్ళీ సరిపోదు, మొత్తం కుట్టిన 1/2 మీటర్ క్లాత్ అస్సలు సరిపోదు అనమాట. సో మనం మొత్తం కుట్టినాక తర్వాత ఒకసారి బార్డర్ చెక్ చేసేసుకొని 11.5 ఈ హైట్కి ఎంత బార్డర్ ఉందో అంత తీసేసి, ఆ బార్డర్ హైట్ తీసేసి మిగిలిన ఎంత వస్తే అంత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే మన ఖర్చులతోటి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. సో అట్లా కట్ చేసేసుకుంటే ఇంకా కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇది ఏంటంటే నెట్ కొంచెం ఒకవేళ అటు ఇటు సాగుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం కింద ఎడ్జ్కి కరెక్ట్ సమానం కట్ చేసేసుకొని తర్వాత హైట్ కట్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ కొంచెం క్రాస్ అయినా కూడా డిఫరెంట్ అవుతుంది, కొంచెం క్రాస్ అయినా కూడా లైన్స్ అన్ని క్రాస్ కనిపిస్తాయి అనమాట, స్ట్రైట్గా ఉండకుండా నీట్గా కనబడది. సో మొత్తం తీసుకున్నాక ఓవరాల్గా ఎంత కావాలో అంతే ఉంచేసి మనం కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కనిపిస్తుంది కదా, నేను అంటే మామూలు ఎక్స్ట్రా అనిపిస్తే ఎందుకులే అని చెప్పి తక్కువ తీసుకున్న ఒక పీస్, తర్వాత అది కూడా కట్ చేద్దాంలే అనుకున్నా, కానీ ఎందుకు ఒకసారి కుట్టినాక కట్ చేద్దామని చెప్పి కట్ చేయలేను. మొత్తం ఎంత అవసరమో అంతా కట్ చేసుకున్నాను అనమాట. సో కట్ చేసేసుకుంటాం కదా మనం, తర్వాత ఈ బార్డర్ అనేది లైనింగ్ అటాచ్ చేసేయాలన్నమాట. సో మనం కింద సైడ్ ఉన్న బార్డర్ కింది సైడ్కి లైనింగ్ అటాచ్ చేసుకొని మనం రివర్స్ తీస్తామన్నమాట. సో రివర్స్ తీసి ఒక కుట్టేసేస్తాం, మీది నుంచి లేవకుండా కదలకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకుందాం. మొత్తం కింద బార్డర్ సమానం ఉండేటట్టు చూసుకొని, ఎక్కువ తక్కువ కాకుండా ఉండేటట్టు చూసుకొని మనం రివర్స్ తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మనం కుట్టేటప్పుడు మాత్రం లైన్ మాత్రం స్ట్రైట్గా ఉండేటట్టు వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తక్కువైనా హైట్ అనేది డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఇది పర్ఫెక్ట్గా మనం ఆ బార్డర్ని కరెక్ట్ ఫాలో అయితే ఇంకా మనకు నీట్గా వస్తుంది అనమాట. లేదంటే లోపలికి మలుచుకోపోయినా కూడా కొంచెం మనకు చూడడానికి కూడా అంత నీట్గా అనిపించదు అనమాట హ్యాండ్స్. సో ఒకసారి అయితే మలిచి చెక్ చేసేస్తున్నాను అనమాట, 2 చేతులకు సరిపోతుందా లేదా అని చెప్పి. సరిపోతుందిలే అని చెప్పి తీసి తర్వాత నేను ఈ కుట్టేసుకున్నాక 2 ముక్కలు అయితే కట్ చేసుకుంటాను అనమాట. సో పైనుంచి అయితే మనం ఇట్లా ఓపెన్ చేసినాక పైనుంచి ఒక కుట్టేయాలి, ఎందుకంటే కిందికి రాకుండా, అంటే మన హ్యాండ్ వేసుకున్నా కూడా కొందరు వేయకుండా ఈ కుట్టేయకుండా అట్నే కుట్టేసరికి ఏమవుతుందంటే లైనింగ్ సాగి బయటకు వచ్చేస్తుంది బార్డర్ కంటే ఎక్కువ. సో అట్లా రాకుండా ఇంక ఫస్ట్ లోపల ఒక కుట్టేసేసుకొని తర్వాత దాని మీద నుంచి ఒక కుట్టేసి ఇంకా కదలదు అనమాట. మనం ఐరన్ చేయకపోయినా నో ప్రాబ్లం అనమాట. సో మనం ఐరన్ చేస్తే ఈ నెట్ పైన కొంచెం సింక్ అవుతుంది అనమాట, చూసుకొని మనం ఐరన్ చేయాలి. కొంచెం వేడున్నా కాలిపోతుంది, అవన్నీ ఆలోచించుకొని కొంచెం మైండ్ మంచిగా కుట్టాలన్నమాట. సో ఇప్పుడైతే లైనింగ్ అటాచ్ చేసి రివర్స్ తీసినాం కదా, తర్వాత మళ్ళీ పైనుంచి అయితే ఒక కుట్టేసేస్తాం, అంటే లోపలికి మంచి ఒక కుట్టేస్తాం అనమాట. సో నేను చెప్పడం అంటే పైనుంచి అంటే లైనింగ్ పైనుంచి ఒక కుట్టేసేస్తే మనం ఎక్స్ట్రా ఏమన్నా అంటే తేడా ఏమన్నా ఉంటే పైనుంచి కట్ చేసేసుకుంటాం, ఎట్లయినా ఎక్స్ట్రాగా చూసి మనం కట్ చేసేసుకుంటాం అనమాట. ఎంత కట్ అవుతుందో చూసి మొత్తం కట్ చేసేసుకుంటాం, మనకి ఎంత ఖర్చు కావాలో అంతే ఉంచేసుకొని కట్ చేయాలి.
సో తర్వాత అయితే ఇక మొత్తం ఆ 2 పీసులు కట్ చేసేసుకుంటే ఇక 2 హ్యాండ్స్కి వస్తుంది అనమాట. మొత్తం కట్ చేసుకున్నాక ఇక దాన్ని అటాచ్ చేసేసుకోవడమే. తర్వాత ఏంటంటే మనం అటాచ్ చేసుకునే కంటే ముందు దానికి ఒక లేయర్ అయితే నెట్ అయితే అటాచ్ చేయాలన్నమాట. సో నేను అది కుట్టినప్పుడు వీడియో రికార్డ్ కాలేదనమాట. సరే ఒకసారి అయితే చూపిద్దాం మీకు అని చెప్పి, ఏం లేదు జస్ట్ మనం లైనింగ్ అటాచ్ ఎట్లా చేస్తామో అట్లనే దాన్ని ఒక లేయర్ అయితే అటాచ్ చేసినాం అనమాట. పైన ఫస్ట్ మనం కట్ చేసి తీసుకున్నాం కదా, మనం ఎక్స్ట్రా మిగిలింది అది కట్ చేసిన పీస్ దీనికి బరాబర్ హైట్ సరిపోయింది అనమాట. సో అందుకే నేను ఫస్టే అటాచ్ చేయలేదు, మొత్తం కట్ చేసుకున్నాక అటాచ్ చేసుకున్నాక నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. సో ఒక లేయర్ అయితే మనం కింద నుంచి లైనింగ్ లాగా అటాచ్ చేసేసుకుంటే మనకు లైట్గా ఉండదు అనమాట. మనం మొత్తం ఫ్రిల్స్ ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే హ్యాండ్ మొత్తం లైన్స్ ఉంటే ఏమంతా ఫరక్ పడదు, కానీ ఇక మనం సరిపోదని చెప్పి మనం మధ్యలోనే పెట్టినాం కదా, అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. చూసా చంకల సైడ్ నుంచి కూడా అంత నీట్గా అనిపించదు. సో అందుకని చెప్పి ఒక లేయర్ అయితే అటాచ్ చేసుకున్నాను అనమాట. సో రెండింటికి అట్లా లేయర్ అటాచ్ చేసి తర్వాత మనం బార్డర్ అయితే అటాచ్ చేసుకున్నాం. అంటే బార్డర్ అటాచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చిన్నగా ఎక్స్ట్రా సరిపోదు అనుకున్నప్పుడు మధ్యలోకి ఒక కసుక పెట్టేసుకొని దీనికి కూడా అంటే పైన దానికి కింద దానికి రెండింటికి మధ్యలోకి ఒక కసుక పెట్టుకొని అక్కడ నుంచి యాడ్ చేసుకోవాలన్నమాట. సో అక్కడ నుంచి వచ్చేటట్టు పెట్టుకోవాలి. సో మనకు కుట్టడం అయిపోయింది కదా, సో దానిపై నుంచి అయితే ఒక కుట్టేస్తే మనకు స్టిఫ్గా ఉంటుంది అనమాట, నిలబడకుండా ఉంటుంది. అంటే పైకి లోపలక బయటికి అంటే లోపల నుంచి ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, సో ఆ ఖర్చు అనేది కనబడకుండా ఉంటుంది. ప్లస్ మన లేవకుండా పోగులు పోకుండా ఉంటుంది అనమాట. సో చూస్తారు కదా, ఇదే అనమాట డిజైన్. సూపర్గా కనబడుతుంది కదా చూడనీకైతే. వేసుకున్న అంటే బ్లౌజ్ కుట్టినాక కూడా సూపర్గా కనబడుతుంది. అది కూడా ఆ పిక్ కూడా పెడతా చూడండి. తర్వాత ఏంటంటే కొంచెం కిందికి అయితే ఒక కుట్టేసిన అనమాట. సో అట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఖర్చు కూడా లేవదనమాట మొత్తం పైకి. అంటే పైకి లేవడం అంటే దారాలు పైకి లేవకుండా ఉంటుంది. ఇది హ్యాండ్ అంత నీట్గా కనిపిస్తుంది కదా, ఆ బ్లౌజ్ కూడా కుట్టినాకైతే సూపర్గా అనిపిస్తుంది అనమాట. 2 హ్యాండ్స్కి అయితే నేను అట్లనే అటాచ్ చేసిన. తర్వాత ఒకసారి అయితే బ్లౌజ్ ఒక లుక్ అయిందనమాట. నెక్ మోడల్ అంటే అదొక డిఫరెంట్ మోడల్. ఈ హ్యాండ్స్ అయితే చూడండి మొత్తం ఫ్రిల్ పెట్టినట్టు అనిపిస్తుంది అని బుగ్గలా ఉంటుంది అనమాట. సో అందరు ఫ్రిల్స్ ఇష్టపడని వాళ్ళు ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఒక్కొక్క లైన్ అదొక మోడల్ అనమాట. సో వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉండదు, బుగ్గ లాగా ఏమి ఎత్తుగా ఏం లేవదనమాట. సో ఇదైతే వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.